अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी यांनी सातनाला प्रकल्पाला भेट, संस्थेवर पूर्ण नियंत्रण राहण्यासाठी उपाययोजना करण्याची मागणी। डीएमई रिम्स सुपर स्पेशालिटीला भेट, लवकरच डॉक्टरांची पदे भरली जातील। कंदी श्रीनिवास रेड्डी यांची भेट घेणारे कुंभी समाजाचे सदस्य, छत्रपती शिवाजी महाराज जयंती सोहळ्यास उपस्थित राहण्याचे निमंत्रण। आजच्या सविस्तर बातम्या। जैनत मंडळाच्या दौऱ्याचा भाग म्हणून भाजपचे युवा नेते कंदी श्रीनिवास रेड्डी यांनी सातनाला प्रकल्पाला भेट दिली। तेथील हॉटेलमधील लोकांची भेट घेऊन त्यांच्या समस्या जाणून घेतल्या। कसे आहात असे म्हणत त्यांनी सर्वांना शुभेच्छा दिल्या। नंतर कंदी श्रीनिवास रेड्डी यांनी 20,000 एकरपेक्षा जास्त सिंचनासाठी प्रकल्पाच्या परिस्थितीवर प्रतिक्रिया दिली। गाळ न काढता तो दयनीय अवस्थेत आहे, जंगली झाडांनी भरलेला आहे आणि अर्ध्या भागाला पाणी दिलेले नाही अशी टीका करण्यात आली। त्यांनी सरकारला प्रतिसाद देण्यास सांगितले आणि प्रकल्पाच्या पूर्ण क्षमतेने सिंचन होईल याची खात्री केली। त्यांच्या समवेत ओबीसी राज्य कार्यकारिणी सदस्य नगरकर शंकर, पुंडूर रविकिरण रेड्डी, संतोष रेड्डी, संजीव किष्टा रेड्डी, बंडी किष्टन्ना, संतोष कार्यकर्ते आणि ग्रामस्थ उपस्थित होते। కానీ 10,000 ఎకరాలు కూడా అసలు సగం కూడా వాడతలేదని చెప్పేసి పక్కన ఉన్న విలేజ్ వాళ్ళందరూ భయపడ్డారు। ఏమున్నది ఇక్కడ ప్రాజెక్ట్ ఉన్నదా లేదా అన్నది తెలుసు। చిన్న చెరువు అప్పుడు రంధ్రం పడ్డప్పుడు కూడా మీరు అందరూ భయపడ్డట్టున్నారు కానీ మీ గ్రామ పంచాయతీ చాలా అవుతాం। రామాయ 10 మీద వచ్చిందా? బాగున్నారా? అట్లా ఇంతకుముందు ఒకసారి చూసినాము, ఎండాకాలంలో చూడు అది ఎట్లా అయిపోయిందో। ఉన్న దాంట్లో పూడిక తీపిస్తే కొత్త ప్రాజెక్టు రైతు కుటుంబాలకి అద్భుతమైనటువంటి మేలు చేస్తుంది అనుకుంటున్నటువంటి సాత్నాల ప్రాజెక్టు దుస్థితి ఇది। 20,000కు పైగా ఎకరాలకి నీరందిస్తారనుకుంటున్నటువంటి సాత్నాల ప్రాజెక్టు, అందులో సగం ఆయకట్టుకు కూడా నీళ్ళు అందించలేక దీన పరిస్థితులలో ఉన్నది కదా। స్థానిక జోగు రామన్న ఎమ్మెల్యే గారు పట్టించుకోకపోవడం వల్ల నిధులు విడుదల కాక పూడిక తీత లేక మట్టి పూడికపై గుర్రపు డెక్క పెరిగి అనేక రకాలైనటువంటి పిచ్చి మొక్కలతోని సాత్నాల ప్రాజెక్టు దీన స్థితిలో ఉన్నది। తక్షణం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ని వెంటనే ప్రభుత్వం విడుదల చేసి కాలువల నిర్మాణం చేపట్టడం, కాలువల మరమ్మతు చేయడం, పూడిక తీత తీసి ఈ సాత్నాల ప్రాజెక్టు అనుకున్న విధంగా 20,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించడానికి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న గారు తక్షణం చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా।
ఎన్నో వందలాది కుటుంబాలు చేసిన త్యాగ ఫలంగా సాత్నాల ప్రాజెక్ట్ నిర్మితమైంది. ఆ రోజు తోయిగూడ గ్రామం అనేక వందలాది కుటుంబాలు ఎకరాలకెకరాలు కోల్పోయి ఈ సాత్నాల ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తే आ प्रोजेक्ट दीन परिस्थिती. डीएमई रमेश रेड्डी म्हणाले की विशेष वैद्यकीय तज्ञांनी पदे लवकर भरली जातील आणि वैद्यकीय सेवा पूर्णपणे उपलब्ध करून दिली जाईल. त्यांनी आदिलाबाद जिल्हा केंद्रातील रिम्स सुपर स्पेशालिटीला भेट दिली. सर्व विभागांची तपासणी केल्यानंतर अनेक तपशील रिम्सचे संचालक राठोड जयसिंग यांना विचारण्यात आले. रुग्णांना दिल्या जाणाऱ्या वैद्यकीय सेवांची माहिती घेतली. वैद्यकीय कर्मचाऱ्यांना अनेक सल्ले आणि सूचना दिल्या. त्यानंतर आयोजित पत्रकार परिषदेत वैद्यकीय कर्मचाऱ्यांच्या भरतीचा तपशील जाहीर करण्यात आला. ते म्हणाले की विशेष वैद्यकीय तज्ञ शोधणे खूप कठीण आहे, म्हणून आम्ही त्यांना कॉन्ट्रॅक्ट पद्धतीने नियुक्त करण्यासाठी पावले उचलत आहोत. राज्य सरकार नवीन सहाय्यक प्राध्यापकाची भरती करत असून लवकरच डॉक्टरांच्या कमतरतेची समस्या दूर होईल असे त्यांनी स्पष्ट केले. फोन फोटो राहिले करेक्ट राहिले सॅन देशील సూపర్ స్పెషలిస్టులు దొరకడం అన్నది చాలా కష్టమైన పని. అది ముఖ్యంగా మనకు ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా హాస్పిటల్స్లో సూపర్ స్పెషలిస్ట్ అన్నది దొరకడం అన్నది చాలా కష్టంగా ఉంది. అయితే మనం ఈ హాస్పిటల్ స్టార్ట్ కాకముందే ఇక్కడ స్టాఫ్ కోసము ఈవెన్ మన రాష్ట్రంలో లేకున్నా కానీ వేరే రాష్ట్రాలలో కూడా ఎవరన్నా పాస్ అయిన వాళ్ళు క్వాలిఫైడ్ ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటానికి మనం కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటానికి ఆ వెసులుబాటు కూడా ఇచ్చినాం. ఎందుకంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్లో మనకు దొరకకపోవచ్చు అనుకోని కూడా కాంట్రాక్ట్లో కూడా పద్ధతిలో ఇచ్చినాం. కానీ దాంట్లో కూడా చాలా తక్కువ మంది వస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏం చేశామంటే మా దగ్గర సీనియర్ రెసిడెంట్స్ అంటే వాళ్ళు పీజీ పాస్ అయిన వాళ్ళు దే ఆర్ ఈక్వలెంట్ టు రెగ్యులర్ డాక్టర్స్ వాళ్ళని కూడా కొందరిని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో దాంతో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని విభాగాలు నడుస్తున్నాయి. అండ్ తొందరలోనే మీకు అందరికి తెలుసు మనము రాష్ట్ర ప్రభుత్వం ఒక 1400 చిల్లర కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ప్రక్రియను స్టార్ట్ చేసింది. అది స్క్రూటినీ కూడా ఇవాళ లాస్ట్ డే. ఇవాళ అయిపోతే మనకి ఇంకొక వారం 10 రోజులలో మొత్తం ఫైనల్ लिस्टलू కూడా బయటకు వస్తాయి. आदिलाबाद शहरातील कंदिश निवास रेड्डी प्रजासेवा भवन विविध ठिकाणाच्या अभ्यंगत चाहते नेते आणि कार्यकर्त्यांनी गजबजलेले आहे. कंदिश निवास रेड्डी प्रत्येकांसाठी उपलब्ध आहे आणि त्यांना समस्या माहीत आहे. या महिन्याच्या 19 तारखेला छत्रपती शिवाजी महाराजांच्या जयंतीनिमित्त कुंभी समाजाच्या वतीने आयोजित करण्यात येणाऱ्या सोहळ्याला उपस्थित राहण्यासाठी सदस्यांनी कंदिश निवास रेड्डी यांना आमंत्रित केले होते. स्थानिक रामलीला मैदानापासून ते शहरातील शिवाजी चौकापर्यंत मिरवणूक काढणार असल्याचे कुंभी समाजाच्या सदस्यांनी सांगितले. आदिलाबाद मतदारसंघातील लोकांसाठी एखादी छोटीशी अडचण असली तरी श्रीनिवास रेड्डी पुढाकार घेतात. ज्यांनी आपुलकीने बोलवले त्यांच्या घरी जातात. ते आजारी लोकांच्या घरी जाऊन सल्ला घेतात. त्यांनी माडीगुडा येथे त्यांच्या प्रियजनांची भेट घेतली आणि त्यांना व त्यांच्या नातेवाईकांना भावनिक शुभेच्छा दिल्या. नंतर त्याच गावात किडनी स्टोनची शस्त्रक्रिया झालेल्या सामा नारायण रेड्डी यांच्या घरी जाऊन त्यांचा सल्ला घेतला. लवकरात लवकर बरे होण्यासाठी शुभेच्छा दिल्या. కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆశలెన్నో చూపుతూ ఉన్నా
లొంగబోము కందిసీనన్నా నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా రంది మనకు కందేసీనన్నా తోడై నీతో వస్తున్నామన్నా గెలుపు బాట మేమేస్తామన్నా కమలానికే ఓటేస్తామన్నా అడుగడుగు నీతోనే తోడు జై పద్మశాలి జై మార్కండేయ కాకుండా చూడాలి నువ్వే సీనన్నా రామన్న బెదిరింపుల నుంచి నన్ను చంపుకుంటారు సర్ది కట్టి పంపింది మావా నీకు తోడుగుండమని కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట इडवद्దని आदिलाबाद भाजप नेते कंदेश निवास रेड्डी यांनी गोरगरिबांची भूक भागवण्यासाठी चांगल्या मनाने सुरुवात केली। गेल्या 6 महिन्यापासून नित्य अन्नदानाचा कार्यक्रम अविरतपणे सुरू आहे। कंदेश निवास रेड्डी प्रजासेवा भवन अन्नपूर्णा भवन म्हणून भरभराट करत आहे, जे शेकडो लोकांची भूक भागवत आहे। लोक कंदेश निवास रेड्डी यांना आशीर्वाद देत आहे। ज्यांनी असा अद्भुत कार्यक्रम हाती घेतला आहे त्यांना 100 वर्षे जगावे, त्यांना राजकीय दृष्ट्या वरचेवर वाढण्याची आकांक्षा आहे। ప్రాక్టీస్ అవుతుంది కదా బీదల కొరకు అన్నదానం చేస్తుండు. అంత ఆరోగ్యంగా మంచిగా నడుస్తుంది. అందరికీ ఏం లేకుండా మంచిగా నడుస్తున్నది. నీళ్ళు అన్నము మంచి పప్పు ఏం లేకుండా మంచి సన్న బియ్యం మంచిగా తినిపిస్తున్నాడు. అందరికీ సహాయం చేస్తున్నాడు. పిల్లగాళ్ళకు చిన్న పిల్లగాళ్ళ కాడికి వెళ్ళి పెద్ద మనుషుల కాడికి అందరు తినిపోతున్నారు. హాయిగా పోతున్నారు. ఆరోగ్యకరంగానే ఉంటున్నారు. కందేసిన వాడికి మంచిగా కలగాలని దేవుని పూజిస్తున్నాము, గెలాలని. भाजप नेते कंदेश निवास रेड्डी आदिलाबाद शहरातील दुर्गानगर कॉलनीतील राहणारे SBI मॅनेजर अंकित जाधव यांच्या गृहप्रवेश कार्यक्रमाला उपस्थित होते। त्यांच्यासोबत दक्षिण मध्य रेल्वे बोर्डाचे सदस्य GV रमणा, भाजप नेते व्यंकटी आणि अनेक कार्यकर्ते उपस्थित होते।
आदिलाबाद शहरातील कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन हे नेहमी विविध ठिकाणाहून येणारा अभ्यंग, चाहते, नेते आणि कार्यकर्त्यांनी गजबजलेले असते। आदिलाबाद ग्रामीण मंडळाच्या अंतर्गत यापलगुडा येथील मंदिर समितीच्या सदस्यांनी ग्रामस्थांना महाशिवरात्रीनिमित्त अन्नदानासाठी आर्थिक मदत केली। गिम्मा शिव मंदिरालाही त्यांनी त्यांच्या परीने मदत केली। आदिलाबाद जिल्हा मुख्यालयाच्या वतीने क्रांतीवीर लहुजी साळवे चौक येथे मांग समाजाच्या वतीने 142वा वर्धापन दिन सोहळा आयोजित करण्यात आला होता। त्यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली। मांग समाजाच्या सदस्यांनी त्यांच्या लढाऊ भावनाचे कौतुक केले। ते म्हणाले की मांग समाजावर पिढ्यानपिढ्या अत्याचार होत आहे। सरकारी कल्याणकारी योजनांचे पैसे भरण्यास ते असमर्थ असल्याचे त्यांनी सांगितले। त्यांनी सरकारना मांग समुदाय ओळखून त्यांच्या कल्याणासाठी काम करण्यास सांगितले। तसे न झाल्यास भविष्यात आम्ही आंदोलने करू असे ते म्हणाले। ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో 142వ వర్ధంతి సందర్భంగా మాంగ్ సమాజం మొత్తం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లహుజీ చౌక్లో రావడం జరిగింది। ఏదైతే తరతరాల నుంచి అణచివేతకు గురైన ఈ మాంగ్ సమాజం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతిలు, జయంతి ఉత్సవాలు అనేక రకంగా జరుగుతున్నాయి। ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులైన రాంటెడి వాసుదేవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। महाशिवरात्रीचा दिवस साजरा करून प्रजापिता ईश्वरीय ब्रह्मकुमारी विश्वविद्यालयाच्या अध्यक्षतेखाली नगरमध्ये मिरवणूक काढली।
डोक्यावर मातीचे हंडे घेऊन मिरवणूक शहरातील रस्त्यावरून निघाली। दरवर्षी महाशिवरात्रीच्या दिवशी शोभायात्रा काढण्याची प्रथा होत आहे। आश्रमाच्या व्यवस्थापक रेवती दीदी यांच्या नेतृत्वाखाली झालेल्या या कार्यक्रमात शिवभक्त आणि ओम शांती निलयमचे कर्मचारी उत्साहाने सहभागी झाले होते। महाशिवरात्री दिनानिमित्त आदिलाबाद शहरातील विनायक चौकातील गंगापुत्र शिवमंदिरात डोळ्यांनी मेजवानी म्हणून शिवपार्वती महोत्सव आयोजित करण्यात आला होता। स्वामींचा कल्याण उत्सव वैदिक विद्वानाच्या वैदिक मंत्रामध्ये गौरवपणे पार पडला। कल्याण महोत्सवाला भाविक आणि गंगापुत्र समाजातील सदस्यांनी मोठ्या संख्येने हजेरी लावली आणि त्यांचे डोळे दिपून गेले। त्यांनी अभिषेकासह विशेष पूजा केली, त्यांचा भक्तिभाव व्यक्त केला, त्यांना प्रसाद मिळाला आणि त्यांची प्रार्थना केली आणि शिवनामाच्या स्मरणाने मंदिराचा परिसर मंत्रमुग्ध झाला। विश्वभूताने नमो नमस्ते देवताभ्यो मणिये नमो नमः नमः देवताभ्यो नमो नमः नमो गुरुवाय निशिक्नाय तेनारंभये नमो 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 निशिक्नेश्वरे भरतमे भरतमे व्यानचमे मेजचमे चित्तंचमे आदित्यमे विच्चमे क्रीडाचमे इंद्रचमे सवितचमे वंदचमे सरस्वतीचमे इंद्रचमे पुरुषचमे देवता प्रसूर्यनिच्च ओचक्करा ओम त्रयमार्गमिव बन्धनाय अमृतात् ओम ब्रह्मार्गमिव बन्धनात् ओम त्रयंबकं यजो। छत्रपती शिवाजी महाराज यांच्या 393व्या जयंतीनिमित्त या महिन्याच्या 19 तारखेला आदिलाबाद शहरात काढण्यात येणारी शोभायात्रा यशस्वी होण्यासाठी मराठा तिरडे कुंभी समाज संगमचे जिल्हाध्यक्ष विजयकुमार सवापूर यांनी आवाहन केले। आदिलाबाद शहरातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषद आयोजित करण्यात येणाऱ्या कार्यक्रमाची माहिती देण्यात आली। महाराष्ट्रातून आणलेल्या ढोल ताशाच्या गजरात स्थानिक रामलीला मैदानापासून तर मुख्य रस्त्यावरून शिवाजी चौकापर्यंत ही मिरवणूक सुरू राहणार असल्याचे ते म्हणाले। समाज बांधव व जातीच्या बांधवांनी मोठ्या संख्येने बाहेर पडून विजयी प्रतिज्ञा करावी असे ते म्हणाले। तर्फे हार्दिक निमंत्रण। हिंदवी स्वराज्य संस्थापक अखंड हिंदुत्वाचे आराध्य दैवत हिंदू हृदय सम्राट श्रीमंत योगी श्री छत्रपती शिवाजी महाराज यांचा 393वा जयंती उत्सवाचा कार्यक्रमाचे आयोजन दिनांक 19 फेब्रुवारी 2023 रविवार रोजी रामलीला मैदान आदिलाबाद येथे दुपारी 3 वाजतापासून करण्यात येत आहे। तरी सर्व समाजातील शिवप्रेमींनी जास्तीत जास्त संख्येने उपस्थित राहून कार्यक्रमाची शोभा वाढावी। आदिलाबाद शहरातील द्वारकानगर येथील ब्रह्मंगारी मंदिरात विश्वकर्मा संघमचे अध्यक्ष म्हणाले की श्री पोतुलुरी वीर ब्रह्मंगारू गोविंदंबा यांचा शुभेच्छुक महाशिवरात्रीचा दिवस साजरा करण्यात येत असल्याचे सांगितले। आदिलाबाद जिल्हा केंद्रातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषद समाजातील सदस्यांसह यासंबंधीचा तपशील उघड करण्यात आला। भाविक व विश्वकर्मा संघाच्या सदस्यांनी वेळेवर उपस्थित राहून कल्याण महोत्सवात सहभागी होऊन तीर्थप्रसाद ग्रहण करावा।
రేపు అనగా 18/2/2029 రోజున 23 రోజున మహాశివరాత్రి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర గోవిందాంబ కళ్యాణము ఉదయం 11 గంటలకు ద్వారకానగర్లోని బ్రహ్మంగారి ఆలయంలో జరపబడును. పట్టణ మరియు పల్లెల్లో గల భక్తులందరికీ ఆహ్వానము. ఇట్లు కొత్తగా ఎన్నికైనటువంటి ఆలయ కమిటీ మరియు పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారుల తరపున మేము అందరికీ ఆహ్వానిస్తున్నాము. భక్తులందరూ సకాలంలో వచ్చేసి 11 గంటలకు ఆలయ కమిటీ ఆలయంలో కళ్యాణం జరపబడును. తదనంతరము తీర్థప్రసాదాలు ఉండును. కాబట్టి పెద్ద ఎత్తున प्रजलंदरू हाजीर कावाలని मनवी చేస్తున్నాం. अध्यक्ष अजय म्हणाले की महाकाल सेनेच्या वतीने महाशिवरात्रीच्या निमित्त शहरात मिरवणूक काढण्यात येत आहे. आदिलाबाद जिल्हा केंद्रातील आदित्यनगर कॉलनी ते विनायक चौकातील गंगापुत्र शिवमंदिरापर्यंत ही मिरवणूक सुरू राहणार असल्याचे सांगण्यात आले. महाराष्ट्राच्या ढोल ताशाच्या गजरात होणाऱ्या या कार्यक्रमात भाविकांनी व शहरवासियांनी मोठ्या संख्येने सहभागी होऊन तो यशस्वी करावा असे आवाहन करण्यात आले आहे. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాకాల్ సేన తరపున ప్రతి సంవత్సరం మన శివుని విగ్రహం డీజే డోలుతో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కావున హిందూ భక్తజనులందరూ కలిసి ఈ శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరుతున్నాను. అలాగే శోభాయాత్ర టైమింగు 11:30 నుంచి ఆదిత్యనగర్ నుంచి 11:30 నుంచి మరియు మన గంగాపుత్ర శివాలయం వరకు నిర్వహించడం జరుగుతుంది. बेला मंडळाच्या एमपीडीओ कार्यालयात स्मृती सभेचे आयोजन करण्यात आले होते. बेला मंडळ विकास अधिकारी भगत रविंदर यांचे 15 तारखेला पहाटे हृदयविकाराच्या झटक्याने निधन झाले. या निमित्त आज मंडळ कार्यालयात स्मरण सभेचे आयोजन करण्यात आले होते. यावेळी मंडळाचे लोकप्रतिनिधी व अधिकारी एमपीडीओ सोबतचे संबंध आठवून भावुक झाले. ते म्हणाले की ते सर्वांशी मैत्रीपूर्ण राहत होते आणि काळाच्या नियमांचे पालन करत होते. हमारे पीडीओ साहब हमारे दरमियान में नहीं रहे बोले तो ये बहुत दुख और गम की बात है, क्योंकि ऐसे लोग कम रहते कि बिल्कुल वो ऐसा बिंदास లక్షణాలు ఉన్నాయి సార్లు అన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే టైం పంచువాలిటీ కానీ డ్యూటీ విషయంలో కానీ ప్రతిదీ సార్ గారు నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా డ్యూటీకి వెళ్ళే సమయంలో నాకు డైలీ కనబడుతుంది సిరిసాన ఖచ్చితంగా నమస్తే చేస్తుండే కార్లో వస్తున్నప్పుడు. చాలా అలాంటి అధికారి ఈ మధ్య మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కరెక్ట్ టైం కు 10 గంటల కొట్టి క్లాస్ రూమ్ లో కూర్చుంటారు. ఆ విధంగా ఆయన ప్రతిరోజు టైంకి వచ్చి ఆఫీసులో కూర్చునేవారు. మరియు ఈ మన మండలానికి ఒక అధికారిగా కాకుండా ఒక సేవకుడిగా నిజంగా అంటే ఎంత హోదా ఉన్నా కానీ ఒదిగి ఉండే లక్షణం సార్ దగ్గర చాలా ఉండే. ఒక శాంతి అనేది ఎట్లుంటుందో సార్ చూసి నేను నేర్చుకున్నాను. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी यांनी 7 नाला प्रकल्पाला भेट. संस्थेवर पूर्ण नियंत्रण राहण्यासाठी उपाययोजना करण्याची मागणी. डीएमई रिम्स सुपर स्पेशालिटीला भेट. लवकरच डॉक्टरांची पदे भरली जातील. कंदी श्रीनिवास रेड्डी यांची भेट घेणारे कुंभी समाजाचे सदस्य. छत्रपती शिवाजी महाराज जयंती सोहळ्यास उपस्थित राहण्याचे निमंत्रण. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.